ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఆశీర్వాదాలే కాకుండా అననుకూల పరిస్థితులు, గాఢాంధకారం లాంటి ఇబ్బందికర పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి గాఢాంధకార పరిస్థితులు లాంటి సందర్భాలలో భవిష్యత్ అంతా శూన్యంగానో, అగమ్య గోచరంగానో, ఏమీ అర్థం కాని పరిస్థితి, నాకే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదా, దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనుకుంటాం. కొంతమంది అయితే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, నా పరిస్థితుల్ని, నా వ్యక్తిగత జీవితాన్ని, మా కుటుంబ పరిస్థితిని దేవుడు ఎందుకు మార్చకుండా ఇలానే దేవుడు ఉంచాడు, ఇక ఈ సమస్యలకు ముగింపు ఎప్పుడు, నా భవిష్యత్తు ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది, నా భవిష్యత్తులో ఆశీర్వాదాలు నేను బ్రతకుండగానే చూడగలనా అని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటుంటాము. ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు మనకే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మహాభక్తులకు, గొప్ప ప్రార్థనా పరులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన సందర్భాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. అబ్రహాము కొడుకు అయినటువంటి ఇస్సాకు, లేక పుట్టినటువంటి ఇస్సాకును దేవుడు సమృద్ధిగానే దీవించాడు. కానీ కొంతకాలం తర్వాత ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతంలో, అనగా ఇస్సాకు నివసిస్తున్నటువంటి కనాను ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇస్సాకు యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు బలపరచటానికి, ఇస్సాకుని ఆత్మీయంగా వర్ధిల చేయటానికి దేవుడు చెప్పిన సలహాలను, సూచనలను ఈరోజు కొన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనంలో మనము గమనిస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. 25వ అధ్యాయము ఆదికాండం 11వ వచనంలో మనం గమనిస్తే, ఇస్సాకు ఉన్నటువంటి ఆ కనాను ప్రాంతంలో కరువు వస్తుంది. ఆ కరువును తప్పించుకోవటానికి ఇస్సాకు ఫిలిస్తీన్ల ప్రాంతమైనటువంటి అబీమెలెకును ఆశ్రయించినటువంటి విషయం మనకి ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఈ కరువు ఇస్సాకు ఉన్న టైంలోనే కాదు కానీ ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినా కూడా అబ్రహాము ఉన్నటువంటి కాలంలో కూడా కరువు వచ్చినటువంటి సందర్భం మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాముకు ఎన్నో దేవుడు ఆశీర్వాదకరమైన వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ అబ్రహాము దినాలలో కరువు వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము కొడుకు అనేటువంటి ఇస్సాకు దినాలలో కూడా కరువు వచ్చినటువంటి సందర్భం అనేది మనకి కనిపిస్తుంది. విశ్వాస జీవితం అనేది ఎప్పుడు కూడా సుఖంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంటుంది అని గ్యారంటీ మనకి ఉండదు. కొన్నిసార్లు ముళ్ళబాటలోను, కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్ళే సందర్భాలు కనిపిస్తూ వస్తుంటాయి. ఈ అననుకూల సందర్భాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని మరింతగా తన యొక్క స్వారూప్యంలోనికి చెక్కుతూ తాను కోరుకున్నటువంటి రూపంలోకి దేవుడు మనల్ని మారుస్తూ వస్తుంటాడు. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనము గమనిస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదామని చెప్పేసి రోమీయులు రాసిన పత్రికలు మనకి కనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు మనలను నిరీక్షణ ద్వారంలోనికి, కొన్నిసార్లు మన జీవితంలో మనకి వచ్చే అర్థం కాని సమస్యలు మనలను మరింతగా ఆత్మీయంగా ఘనమైన వానిగా, ఆత్మీయంగా శ్రేష్టమైన వానిగా చేయటానికి దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటుంటాడు. ఆ శ్రమలు మనలను నాశనం చేయటానికి, ఆ శ్రమల ద్వారా మనలను పతనం చెయ్యాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ మనం మరింతగా నాణ్యమైన దీవెనలను పొందుకోవటానికి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు
హక్కును మనము పొందుకోవటానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటుంటాడు. శ్రమ కొంతకాలమే ఉంటుంది, దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం చాలా కాలం, లైఫ్ లాంగ్ మనకి మన నెక్స్ట్ తరానికి కూడా పనిచేస్తూనే వస్తుంటుంది. కరువు అనేది ఇస్సాకు ఉన్న టైంలోనే కాదు, కానీ తన తండ్రి అయినటువంటి అబ్రహాం దినాలలో కూడా వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి కరువు అనే సందర్భాల్లో మనము ఏ విధంగా జీవించాలి అనేది దేవుడు చెప్పినటువంటి విషయం గురించి మనకి తర్వాత వచనాల్లో చదువుకుంటూ వెళ్తే చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అదేవిధంగా ఇస్సాకు కూడా దేవుడు మంచి శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఇస్సాకు దినాలలో కూడా కరువు వచ్చినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ వస్తుంటుంది. మన జీవితంలో మనకు వచ్చే శ్రమలు అవి మనల్ని నాణ్యమైన వ్యక్తిగా, ఆత్మీయ ఆశీర్వాదాలకు వారసులుగా మనం చేస్తూ వస్తుంటాయి. ఆ శ్రమలు మనలను ఆత్మీయంగా దిట్టపరిచి బలమైనటువంటి ఆత్మీయ శక్తివంతులుగా మనల్ని చేస్తూ సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనం పూర్తిగా బయటికి రావటానికి ఈ శ్రమలు మనకు ఎంతగానో దోహదపడుతూ వస్తుంటాయి. 1 కొరింథీ 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం మనము గమనిస్తే అక్కడ శ్రమల గురించి పేతురు ఒక మాట రాస్తూ ఉంటాడు. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ జీవితంలో మనకు వచ్చే శ్రమలు అల్పకాలంగానే ఉంటాయి, అవి శాశ్వతంగా మనతో ఉంటాయి అనే గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. దేవుడు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. కొంచెము కాలం అన్నమాట. ఆ కొంచెము కాలంలోనే మనము చాలాసార్లు గాబరా పడిపోతుంటాం. ఆ కొంచెం టైంలోనే మనము చాలా గందరగోళాన్ని సృష్టించుకొని దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, నా చుట్టుపక్కల వారు దీవించబడ్డారు, నేను మాత్రం దీవించబడలేదు, నేను మాత్రం మంచిగా ఉండట్లేదని చెప్పేసి మనము చాలాసార్లు అనుకుంటూ మానసికంగా శారీరకంగా నలిగిపోతూ వస్తుంటాం. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటే మన దేవుడు చేసే పనులు కొన్నిసార్లు ప్రస్తుతం మనకి అర్థం కావు, కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు కొన్ని పరిస్థితుల తర్వాత వాటిని మనకి అర్థమయ్యే రీతిలో ఆయన చేయగల మహా గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తి మన ఘనమైనటువంటి దేవుడు. ఆ కొంచెం కాలము శ్రమలు తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తానని వాగ్దానం చేశాడంటే పూర్ణులుగా చేసి స్థిరపరచి మనలను దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే నిత్య మహిమకు వారసులుగా చేసిన మనము మరింతగా తన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి మరింతగా పరిశుద్ధులమవుతూ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు కొన్నిసార్లు ఈ శ్రమలు లేకపోతే కరువు అనే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా మనలను సరిచేసి దేవుడు మనల్ని పరిశుద్ధంగా యథార్థంగా ఫలింపజేసి నిలబెడుతూ ఉంటుంటాడు. ఒకసారి రోమ్ సిటీని మనము చూస్తూ ఉన్నప్పుడు రోమ్ సిటీలో సెయింట్ పీటర్స్ కేథ్రిడాల్ ఉన్నది. ఆ సెయింట్ పీటర్స్ కేథ్రిడాల్ని నిర్మించటానికి లేకపోతే సెయింట్ పీటర్స్ కేథ్రిడాల్ యొక్క ఆకారాన్ని చెక్కటానికి దాన్ని ఒక శిల్పికి ఇస్తాడు. ఈ శిల్పి తాను ఆ కొండరాయిని తీసుకొచ్చేసి చెక్కుతూ ఉంటుంటాడు. అలా చెక్కుతూ ఉన్నప్పుడు ప్రధాన శిల్పికి సహకారిగా ఉన్నటువంటి సహాయ శిల్పకారుడు ఏం చెప్తుంటాడంటే, సార్ మీరు చాలా కాలం నుంచి ఈ కొండరాయిని చెక్కుతా ఉన్నారు, కానీ చాలా టైం పడుతుంది, మీ వల్ల ప్రాజెక్టు పని చాలా లేట్ అయిపోతుంది, కాబట్టి దానిని నాకు ఇవ్వండి, నేను దానిని చెక్కి టైంలో నేను ఆ ప్రాజెక్టు పనిని కంప్లీట్ చేస్తానని ఆ సహాయ శిల్పి అన్నప్పుడు అప్పుడు ప్రధాన శిల్పకారుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ సెయింట్ పీటర్స్ యొక్క నిర్మాణం గురించినటువంటి
పనులు అన్ని కూడా నా హృదయంలో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. కొంత సమయం తరువాత దాని యొక్క ఎగ్జాక్ట్ రూపం, దాని యొక్క నిజమైనటువంటి రూపం నీకు అర్థమవుతుందని చెప్పేసి ఆ ప్రధాన శిల్పి సహాయ శిల్పకారునికి సూచన ఇచ్చేసి వదిలిపెట్టేస్తాడు. కొంతకాలం తర్వాత మనము గమనిస్తే ఆ ప్రధాన శిల్పి చెక్కినటువంటి ఆ యొక్క సెయింట్ పీటర్స్ కేంద్రాలు నిజంగా ఆశ్చర్యపరిచే విధంగా మనం గమనిస్తే, నిజంగా ఒకవేళ పేతురు అక్కడ నిలుచున్నాడేమో అనే విధానంలో ఆ యొక్క విగ్రహాన్ని ఆ ప్రధాన శిల్పి తయారు చేశాడు. ఆత్మీయ జీవితంలో కూడా మనకి కొన్నిసార్లు ఆలస్యం అనే కొన్ని సందర్భాలు, కొంత గ్యాప్ మన జీవితంలో వచ్చే పరిస్థితులు మనకి ఎదురవుతూ వస్తుంటాయి. వాటన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలంటే, దేవునికి నమ్మకంగాను పరిశుద్ధంగాను మనము జీవిస్తూ, దేవుడు మన నుంచి ఎలాంటి భక్తి జీవితాన్ని, ఎలాంటి ఆత్మీయ స్థితిని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడో అలాంటి స్థితిలోనికి మనము రూపాంతరం చెందుతూ ఆయన కోరుకున్న విధానంలో మనము జీవిస్తూ ఉండాలి. దేవుడు కొన్నిసార్లు ఉంచే ఆ సైలెన్స్లో మనము గాబరా పడకుండా ఆయన యొక్క అనంతమైన ప్రణాళిక కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు నిశ్చయముగా మనలను మరింతగా ఫలింప చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనము గమనిస్తే అక్కడ 8-9 వచనాల్లో మనకి కొన్ని తలంపులు కనిపిస్తాయి. అవేంటంటే నేను చదువుతాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మానవులమైనటువంటి మనము చాలాసార్లు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, మన ఆశీర్వాదాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏదైనా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే అది కొన్ని తరాలకు, కొన్ని జనరేషన్కి ఉపయోగకరంగా ఉండే విధానంలో దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను సిద్ధం చేస్తూ వస్తుంటాడు. మనం ఏంటంటే కొంత లిమిటెడ్గా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే చాలా బ్రాడ్గా, చాలా హై లెవెల్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది, ఏ వ్యక్తి కూడా ఇంతవరకు భూమి నుంచి ఆకాశానికి ఎంత ఎత్తు ఉన్నదో ఏ సైంటిస్ట్ కానీ ఏ వ్యక్తి కూడా కనుగొనలేకపోయాడు. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాలు మనుష్య హృదయానికి గోచరము కావని చెప్పేసి మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ వస్తుంటది. దేవుడు మరి ఆకాశానికి భూమి ఎంత ఎత్తుగా ఉంటుందో అలానే మన జీవితంలో కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా అంత ఘనమైనవిగాను అంత శ్రేష్టమైనవిగాను ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని కరువు అనే అననుకూల పరిస్థితులటువంటి సమయాల్లో మనము దేవుని కోసం ఎదురు చూస్తే దేవుడు మనల్ని ఆ కరువు అనే ఇబ్బందికర పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని సంరక్షించి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు మనకి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అలాంటి కృపను దేవుడు ప్రతి వారికి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప